హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సాంబార్ చాలా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సాంబార్ని చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సాంబార్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని కందిపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అందులో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పును మెత్తగా చేసుకోవాలి. పప్పును ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, క్యారెట్ 1, 1 కప్పు సొరకాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 3 వంకాయలు, 5 బెండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకు కుక్కర్ విజిల్ వచ్చే లోపల మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అందులో పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, ముందుగా మిక్సీ వేసుకున్న సాంబార్ మసాలా, 1 గ్లాసు నీళ్లు, 1 టీ స్పూన్ కారం, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాంబార్ మీకు చిక్కగా అనిపిస్తే ఇంకో గ్లాసు నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత సాంబార్ మనకు ఈ విధంగా మరిగిపోతాయి. ఇప్పుడు కుక్కర్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న సాంబార్ను వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సింపుల్గా సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సాంబార్ను వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సాంబార్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.